కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్‌లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో మహిళా సంఘాల డబ్బులు స్వాహా చేసినటువంటి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. 20,00,000 రూపాయలు స్వాహా చేసిన మహిళా చార్టెడ్ అకౌంటెంట్ 20,00,000 రూపాయలు స్వాహా చేసినటువంటి పరిస్థితి. చిగురుమామిడి మండలం రామంచలో దీనికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 20,00,000 రూపాయలు స్త్రీనిధి రుణాలు కాజేస్తారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణ మాకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. ఒక మహిళా చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఒక బ్యాంకుకు సంబంధించి లావాదేవీలు కానీ ఏదైనా కానీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంటే దాదాపుగా ఒక అత్యున్నతంగా నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు. కాకపోతే ఇందుకు పూర్తి భిన్నంగా కూడా లత అనే చార్టెడ్ అకౌంటెంట్ బ్యాంకులో దాదాపు మహిళా సంఘాలకు సంబంధించి ఒక 20,00,000 రూపాయలు కూడా కాజేసిన పరిస్థితి అయితే చిగురుమామిడి మండలంలో నెలకొంది. అంటే ఇదంతా ఒక వ్యూహాత్మకంగా మహిళా సంఘాల డబ్బులు కాజేసి ఒక పకడ్బందీగా ఇదంతా కూడా జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మహిళా సంఘాలు పొదుపు సంఘాల పేరుతో మహిళా సంఘాలు ఒక పొదుపు మాత్రం జమ చేసుకుంటూ ఉంటారు. వీరికి తెలియకుండానే వారి అకౌంట్ల నుండి డబ్బులు కాజేసిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే దీనిపై బ్యాంకు అధికారులు చేరుకొని మహిళా సంఘాలు అంటే ఎవరైతే ఈ గ్రూపులుగా ఉంటారో ఈ గ్రూపుల మహిళల్ని మీరు 3 నెలల నుంచి కూడా తీసుకున్న వడ్డీ డబ్బులు కట్టట్లేదు, వడ్డీ కట్టట్లేదు అంటూ కూడా బ్యాంక్ అధికారులు నిలదీయడంతో అసలు డబ్బులు ఎక్కడివి, ఎలా కట్టాలి అని చెప్పేసి కూడా వాళ్ళంతా వాపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇందుకు అసలు వాళ్ళకి ఎలాంటి సమాచారం కూడా లేదు. అసలు మేము డబ్బులు తీసుకోలేదు, మేమెందుకు కట్టాలని తిరిగి బ్యాంక్ అధికారులు ప్రశ్నించగా లావాదేవీలపై ఆరా తీసిన బ్యాంక్ అధికారులకు విస్తుపోయే నిజాలు వెలుస్తున్నాయి. అంటే ఒక చార్టెడ్ అకౌంట్ చేతి వాటం వల్ల దాదాపు 20,00,000 రూపాయలు బ్యాంకు నుండి వెళ్ళినట్టుగా కూడా సమాచారం పొందింది. దీంతో ఆ అధికారులు కూడా బ్యాంక్ అధికారులు కూడా హఠాత్ పరిణామానికి గురైన పరిస్థితి. అంటే దీంతో వీళ్ళంతా కూడా ఎవరైతే మహిళా సంఘ గ్రామాల్లో ఉన్న మహిళలంతా కూడా రోడ్డెక్కి తమ నిరసన తెలిపాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. పెద్ద ఎత్తున చిన్న ముల్కనూరు గ్రామంలో రహదారిపై బైఠాయించి ఒక దాదాపు కొద్దిసేపటి వరకు కూడా బైఠాయించి కూడా ఇదంతా రాస్తారోకో నిర్వహించిన పరిస్థితి నెలకొంది. అంటే ఇటు ఒక పక్క మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు భర్తలు కూడా మీరు 30,000 రూపాయలు తీసుకుని ఏం చేస్తారు డబ్బులు అంటూ కూడా అంటే కాపురాలలో పచ్చని కాపురాలలో చిచ్చు పెట్టిన పరిస్థితి కూడా నెలకొంది.